త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో టీడీపీ పోటీ చేసే అవకాశంపై చర్చలు వేడెక్కుతున్నాయి. తెలంగాణ టీడీపీ నేతలు పార్టీ అధినేత చంద్రబాబును కలిసి ఈ నియోజకవర్గంలో తాము పోటీ చేసేలా అనుమతి ఇవ్వాలని కోరినట్టు సమాచారం. అయితే చంద్రబాబు ఇంకా తుది నిర్ణయం తీసుకోకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతోంది. ఏపీలో ఇప్పటికే బీజేపీతో కూటమి ఉన్నందున తెలంగాణలో కూడా బీజేపీ జనసేనతో చర్చించాకే నిర్ణయం తీసుకోవాలని ఆయన భావిస్తున్నారని చెబుతున్నారు. జూబ్లీహిల్స్ లో ఆంధ్ర వలసవాసులు, బీసీలు, కమ్మల వర్గాల ఓటర్లు ఎక్కువగా ఉండటం టీడీపీకి కలిసి వస్తుందని నేతలు చెబుతున్నారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ విజయం సాధించింది. కానీ 2018లో కాంగ్రెస్ తో పొత్తు కారణంగా 2023లో పోటీ చేయకూడదన్న నిర్ణయంతో పార్టీ వెనక్కు తగ్గింది. ప్రస్తుతం ఏపీలో తిరిగి బలపడిన టీడీపీ బీజేపీతో స్నేహం కొనసాగుతున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేయాలని స్థానిక నేతలు పట్టుదలగా ఉన్నారు. ఇక ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉండటంతో బీజేపీకి ఇక్కడ గెలుపు కష్టమని భావిస్తున్నారు. బదులుగా టీడీపీ పోటీ చేస్తే పార్టీకి తెలంగాణలో మళ్లీ పునాదులు బలపడతాయని నేతలు భావన వ్యక్తం చేస్తున్నారు. ఎవరి అభ్యర్థినైనా పెట్టినా గెలుపు కోసం శ్రమిస్తానని వారు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే చంద్రబాబు ఈ దశలో ఏ నిర్ణయం తీసుకోకుండా కొంతకాలం తర్వాతే మాట్లాడదామని మాత్రమే చెప్పారట. మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని తిరిగి చేజిక్కించుకోవాలని బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ లో పట్టు బలపడితే రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లోనూ అదనపు లాభం ఉంటుందని ఆ పార్టీ లెక్కలు వేసుకుంటోంది. కాంగ్రెస్ కూడా పోటీలోకి దిగుతూ బలంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో టీడీపీ కూడా రంగంలోకి వస్తే ప్రధాన పార్టీల గణాంకాలు మారిపోవచ్చని రాజకీయ వర్గాల అంచనా. ముఖ్యంగా బీఆర్ఎస్ ఇప్పటి వరకు లబ్ధి పొందిన టీడీపీ ఓట్లు ఈసారి చీలిపోయే అవకాశం ఉందని, అది ఫలితాలపై నేరుగా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారనేది రాజకీయ వర్గాలన్నింటికీ ఆసక్తి రేపుతోంది. దీర్ఘకాలం తర్వాత టీడీపీ పోటీ చేస్తే జూబ్లీహిల్స్ ఎన్నిక రసవత్తరంగా మారడం ఖాయం. అయితే టీడీపీ పోటీ చేయడం వల్ల బీజేపీకి తెలంగాణలో నష్టం జరుగుతుందనే ఆందోళన కమలనాథులో కనిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ మాత్రం చంద్రబాబు మళ్లీ ఆధిపత్యం చూపించడానికి వస్తున్నారంటూ ప్రచారం చేసి తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించే ప్రయత్నం చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు తీసుకునే తుది నిర్ణయం తెలంగాణ రాజకీయాలకు కొత్త మలుపు తిప్పే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.